హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నాథ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ క్లాస్లో మనం డైలీ లైఫ్లో తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, లావెక్కడం, పుట్ ఆన్ వెయిట్ ఆర్ గెయిన్ వెయిట్. ఎగ్జాంపుల్, జంక్ ఫుడ్ తినకు, లావైపోతావు. డోంట్ ఈట్ జంక్ ఫుడ్, you will put on weight. Don't eat junk food అంటే జంక్ ఫుడ్ తినకు. You will put on weight అంటే నువ్వు లావైపోతావు అని. Another example, ఆమె లావైనట్టుగా కనిపిస్తుంది. She looks like she has put on weight. She looks like అంటే ఆమె అలా కనిపిస్తుంది అని. She has put on weight అంటే ఆమె లావెక్కింది. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఆమె వాళ్ళ అమ్మగారింటి దగ్గరున్నప్పుడు లావెక్కింది. When she was at her mother's place, she put on weight. When she was at her mother's place అంటే ఆమె వాళ్ళ అమ్మగారింటి దగ్గర ఉన్నప్పుడు. She put on weight అంటే ఆమె లావయ్యింది. సెకండ్ వన్, పని పాట లేకుండా తిరగడం లేదా ధ్యేయం లేకుండా లేదా కారణం లేకుండా తిరగడం. వాండర్. ఎగ్జాంపుల్, అతను పని పాట లేకుండా తిరిగి టైం అంతా వృధా చేశాడు. He wandered aimlessly and wasted all the time. He wandered aimlessly అంటే పని పాట లేకుండా తిరిగి, ఒక కారణం లేకుండా, ధ్యేయం లేకుండా తిరిగి అని. అండ్ వేస్టెడ్ ఆల్ ద టైమ్ అంటే సమయం అంతా వృధా చేశాడు అని. అనదర్ ఎగ్జాంపుల్, నువ్వు పని పాట లేకుండా తిరిగితే జాబ్ ఎలా తెచ్చుకుంటావు? ఇఫ్ యూ వాండర్ ఎయిమ్లెస్లీ, హౌ విల్ యూ గెట్ జాబ్? ఇఫ్ యూ వాండర్ ఎయిమ్లెస్లీ అంటే నువ్వు పని పాట లేకుండా తిరిగితే. హౌ విల్ యూ గెట్ జాబ్? నువ్వు జాబ్ ఎలా తెచ్చుకుంటావు? వన్ మోర్ ఎగ్జాంపుల్, అలా పని పాట లేకుండా ఎందుకు తిరుగుతావు? వై డూ యూ వాండర్ లైక్ దాట్? ఆర్ వై డూ యూ వాండర్ ఎయిమ్లెస్లీ లైక్ దాట్? యూ కెన్ అప్లై ఎనీథింగ్. థర్డ్ వన్, చిన్న విషయానిక, ఓవర్ ఎ ట్రిఫిల్. ఓవర్ ఎ ట్రిఫిల్ అంటే చిన్న విషయానిక అని అర్థం. మనం అప్పుడప్పుడు ఇలా మాట్లాడతాం కదా. ఎగ్జాంపుల్, దేనికా గొడవ? చిన్న విషయానిక. వాట్ వాజ్ ద క్వారెల్ అబౌట్? ఓవర్ ఎ ట్రిఫిల్. వాట్ వాజ్ ద క్వారెల్ అబౌట్ అంటే దేనికా గొడవ. ఓవర్ ఎ ట్రిఫిల్, చిన్న విషయానిక. అనదర్ ఎగ్జాంపుల్, నువ్వు చిన్న చిన్న విషయాలకే గొడవ పెట్టుకుంటున్నావు. యు ఆర్ పికింగ్ అప్ క్వారెల్ ఓవర్ ఎ ట్రిఫిల్. యు ఆర్ పికింగ్ అప్ క్వారెల్ అంటే నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. ఓవర్ ఎ ట్రిఫిల్ అంటే చిన్న విషయాలకే. వన్ మోర్ ఎగ్జాంపుల్, నువ్వు చిన్న విషయానికే వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు, అందుకే వాళ్ళు నీతో మాట్లాడడం మానేశారు. యు పిక్డ్ అప్ క్వారెల్ విత్ దెమ్ ఓవర్ ఎ ట్రిఫిల్, సో దే స్టాప్డ్ టాకింగ్ టు యూ. యు పిక్డ్ అప్ క్వారెల్ విత్ దెమ్ ఓవర్ ఎ ట్రిఫిల్ అంటే నువ్వు చిన్న విషయానికే వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు, సో అందుకే ది స్టాప్ టాకింగ్ టు యూ అంటే వాళ్ళు నీతో మాట్లాడడం మానేశారు అని. ఫోర్త్ వన్, ఎవరో ఏదో అన్నారని కాదు. నాట్ వాట్ సంబడి ఎల్స్ సెడ్. ఎగ్జాంపుల్, ఎవరో ఏదో అన్నారని కాదు, నాకే అలా అనిపించింది. నాట్ వాట్ సంబడి ఎల్స్ సెడ్, ఐ ఫెల్ట్ లైక్ దాట్. నాట్ వాట్ సంబడి ఎల్స్ సెడ్ అంటే ఎవరో అన్నారని కాదు. ఐ ఫెల్ట్ లైక్ దాట్ అంటే నాకే అలా అనిపించింది అని. అనదర్ ఎగ్జాంపుల్, ఎవరో ఏదో అంటారని నువ్వు దాని గురించి ఆలోచించకు. వాట్ సంబడి ఎల్స్ సే, డోంట్ థింక్ అబౌట్ దాట్. వాట్ సంబడి ఎల్స్ సే అంటే ఎవరో ఏదో అంటారని లేదా ఎవరేమన్నా. డోంట్ థింక్ అబౌట్ దాట్ అంటే నువ్వు దాని గురించి ఆలోచించకు. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎవరో ఏదో అన్నారు అందుకే ఆమె వెళ్ళిపోయింది.
Somebody else said something, so she left or she went. Somebody else said something అంటే ఎవరో ఏదో అన్నారు అని. సో అంటే అందుకే. ఆమె వెళ్ళిపోయింది అంటే she left or she went. ఫిఫ్త్ వన్, పోయేదేమీ లేదు. నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. ఎగ్జాంపుల్, వాళ్ళకి సహాయం చేస్తే నీకు పోయేదేమీ లేదు. ఇఫ్ యు హెల్ప్ దెమ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. ఇఫ్ యు హెల్ప్ దెమ్ అంటే నువ్వు వాళ్ళకి సహాయం చేస్తే. యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ అంటే నువ్వు నష్టపోయేదేమీ లేదు లేదా నీకు పోయేదేమీ లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్, నేను ఆమెకి సలహా ఇచ్చాను అంతే, దానివల్ల నేనేమి నష్టపోలేదు. I advised her. That's it. I did not lose anything. I advised her అంటే నేను ఆమెకు సలహా ఇచ్చాను అని. That's it అంటే అంతే. I did not lose anything అంటే నేనేమీ నష్టపోలేదు అని. వన్ మోర్ ఎగ్జాంపుల్, గతంలో నువ్వు కోల్పోయిందేమీ లేదు, ఇప్పుడు గట్టిగా ప్రయత్నించు, సాధిస్తావు. You did not lose anything in the past. Try hard now, you will achieve. You did not lose anything in the past అంటే నువ్వు గతంలో కోల్పోయిందేమీ లేదు అని. Try hard now అంటే ఇప్పుడు గట్టిగా ప్రయత్నించు. You will achieve అంటే నువ్వు సాధిస్తావు అని. సో గైస్, క్లాస్ విన్నారు కదా. ఇప్పుడు మీ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, నువ్వు స్వీట్స్ ఎక్కువగా తినకు, లావైపోకు. సెకండ్ వన్, నువ్వు చిన్న విషయానికే గొడవ పెట్టుకోవద్దు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. సో guys, if you want to speak English fluently, keep learning, keep practicing and keep speaking. Thanks for watching the video.